మరొక స్నాక్స్‌తో మీ ముందుకి. ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బావుంటాయి. పిల్లలైనా, పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి వచ్చేసి తినేటప్పుడు అక్కడక్కడ పలుకులుగా సూపర్ టేస్టీగా పల్లీలు, పుట్నాలు. హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పిల్లలకి ఇండ్ల కాడ హాలిడేస్ కాబట్టి హాలిడేస్ అయినా స్కూళ్ళు ఉన్నప్పుడైనా ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చెక్క అప్పాలు అంటే కారం కారం అప్పాలు, కానీ ఇంకా న్యూ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొలతకొచ్చేసి నేను ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పు కొలత కరెక్ట్‌గా సరిపోతుంది. టేస్టీగా గానీ అంతా కరెక్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి 2 కప్పుల వరిపిండి అంటే బియ్యప్పిండి. బియ్యప్పిండిని ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడొచ్చేసి హాఫ్ కప్పు మైదా పిండి. మైదా పిండి వేయడం వల్ల కొంచెం కలర్ గానీ, క్రిస్పీగా కానీ చాలా చాలా బాగొచ్చేస్తాయి టేస్ట్ మాత్రము. సగం కప్పు మైదా పిండి, అలాగే బొంబాయి రవ్వ. అంటే సూజీరా అంటారు కదా, అదొచ్చేసి చిన్న కప్పు మైను ఇలా వేసేసుకుంటున్నాను. వీటిని అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న కప్పు మైను వేయించి పెట్టేసుకున్న పల్లీలు. ఇవి అక్కడక్కడ తినేటప్పుడు టేస్ట్ మాత్రం తగులుతునేటప్పుడు చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే అది ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తక్కువ పుట్నాలు తీసేసుకున్నాం. పుట్నాలు అంటే పప్పులు, అవి పల్లీలు. ఈ రెండిటిని మెత్తగా మిక్సీ చేయకుండా ఓన్లీ కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి. బరకగా పూర మెత్తగా అయితే అస్సలు ఉండకూడదు, మరీ పల్లీలలాగా కూడా ఉండకూడదు. సైజు మాత్రం ఈ మాత్రం ఉంటే నూకగా సరిపోతుంది. మన ఉప్మా రవ్వ ఎలాగైతే ఉంటుందో ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను, ఒక చిన్న కప్పు మైను. ఇవి అక్కడక్కడ తినేటప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి ఈ నువ్వులు వేయడం వల్ల. అలాగే టేస్ట్కి సరిపడా తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని, అలాగే కారం, ఇంత కారం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కానీ అన్నిటికీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను తీసుకున్న మెజర్మెంట్కి. ఇక్కడ సరిపడా కారం కూడా వేసుకొని, అలాగే ఒక చిన్న స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ మైని హీట్ చేసేసుకోవాలి. ఈ హీట్ చేసుకున్న ఆయిల్ని అందులో వేసి కలపడం వల్ల కొంచెం క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. అలాగే తీసుకెళ్ళి డైరెక్ట్ వేడిదైనా సరే అలాగే వేసేసుకోవచ్చు. దీంట్లో చేయి పెట్టకుండా ఇలా చూపిస్తున్న విధంగా గంటెతోని ఫస్ట్ అంతా కలిసేలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గంటెతోని చేయి పెట్టేసినామంటే చేయి కొంచెం ఈ ఆయిల్ కాబట్టి కొంచెం వేడి అనేది తగులుతుంది. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాతకి వాటర్ అనేది చూసి పోసుకుంటూ కొద్దిగా పిండి అనేది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక కప్పు మైను కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకొని ఈ కరివేపాకు మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మనం పిండి కలపక ముందుకే వాటర్ పోయక ముందుకే కట్ చేసి వేసుకుంటే సరిపోతుండే, కానీ నేను ఇక్కడ మధ్యలో వేసేసాను. అవి పక్కకున్నాయి చూసుకోలేదు. ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఇలా గుండ్లు చేసి పెట్టేసుకున్నామంటే చేసుకోవడం చాలా ఈజీ. అట్లా చేస్తుంటే ఇలా వేసేసుకోవచ్చు, చేయడం చాలా ఈజీ. దీనిని ఇలా అన్నిటిని గుండ్లను రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాతకి నా దగ్గర ఇలా ఈ అప్పాలు ఒత్తేది అంటే అప్పడాలు ఒత్తే పలక ఉందన్నమాట. నేను దీంతో తయారు చేస్తున్నాను. లేదా మనం చపాతీలు రుద్దే కట్టెతోనైనా సరే తిక్కేసుకోవచ్చు. ఇలా కవర్కి మాత్రం ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ పిండి ముద్ద మీద ఇంకో కవర్ పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇంకో కవర్ పెట్టకుండా అలాగే డైరెక్ట్ ఒత్తేసినామంటే పిండి అనేది మొత్తం పలకకు అనేది అతుక్కపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఒక కప్పు ఏ సైజు కావాలో మనకు ఆ సైజు కప్పును తీసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకు షేప్ అవుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సైడ్లకి ఇలా చీలకుండగా ఇలా అన్నిటిని ఒక ప్లేట్లో రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడే వేయాలని కూడా ఏం లేదు. అన్ని ప్లేట్లో ఒక 2-3 అలా రెడీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్కి సరిపడా డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది మీడియం మంట మీద కాల్చకూడదు, కొంచెం హై మంట మీదనే కాల్చుకుంటే ఇవి చాలా బాగా వచ్చేస్తాయి. మనం మీడియం మంట మీద కొన్ని కాలుస్తుంటాం కదా, అలా అవసరం లేదు. హై మంట మీదనే కాల్చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇవి కరివేపాకు వేయనివి. ఇప్పుడు కరివేపాకు వేసినటివి ఇవి
అవి సపరేట్ చేశాను కరివేపాకు వేయకుండగా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి కూడా సేమ్ అలాగే ఒక మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకున్నామంటే మనకి కారం అప్పాలనేది రెడీ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా. అసలు తినేటప్పుడు మాత్రము పల్లీలు, పుట్నాలు, అలాగే నువ్వులు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూపిస్తున్న విధంగా అన్నిటి ఇలా ఒక జాల గిన్నెలోకి వేసేసుకొని నిల్వ చేసి పెట్టుకున్నామంటే కనీసం అంటే ఒక నెల రోజులైనా, లేదా ఫ్రెష్గా అంటే ఒక 20 రోజులైనా సరే ఇలా పలుకులు పలుకులుగా ఇలా ఇలా చుంచితే విరిగిపోయేలా ఉంటాయి. అంత టేస్టీగా అంత బాగుంటాయండి. తినేటప్పుడైనా సరే మనకి పల్లీలు, పుట్నాలు టేస్ట్ అనేది చాలా ఈ బాగుంటుంది. వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.